హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఎప్పుడు వాహనాలతో రద్దీగా ఉంటూ నిత్యం ప్రమాదాలకు కేంద్రంగా మారుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రమాద బాధితుల మరణాలను తగ్గించడానికి ఓ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏడీపీ సంస్థ సహకారంతో ఈ హెల్త్ సెంటర్ను 2 నెలల్లో ప్రారంభిస్తున్నామన్నారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై హెల్త్ కేర్ సెంటర్ను మంత్రి భూమి పూజ చేశారు. ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన సుమారు 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న టోమా హెల్త్ కేర్ సెంటర్ భవనానికి పనులు ప్రారంభించారు. అటు త్వరలో హైదరాబాద్ విజయవాడ రహదారిని 6-వే లైన్ గా మారుస్తామని హామీనిచ్చారు. అలాగే భాగ్యనగర వాసులతో పాటు శివారు ప్రాంతాల వారికి ఆహ్లాదాన్నిచ్చే మూసిని ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు కోమటిరెడ్డి. ఆపరేషన్ థియేటర్ కూడా పెట్టే విధంగా ఇవాళ డిజైన్ చేయించినాం. ఈ రోజు పనులు అయితే జేసీబీ కూడా వచ్చింది. దానికి సంబంధించిన మెషిన్ కూడా ఆర్డర్ ఇచ్చింది ఆ కంపెనీ వాళ్ళు. ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే వెంటనే కనీసం పట్టించి ఆపరేషన్ చేసి మేజర్ సర్జరీ హైదరాబాద్ చేసే విధంగా అవసరమైతే హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉపయోగించుకొని ఈ హైవే ఇప్పటికే డెత్ రోడ్ అంటారు దీన్ని. ఇంత ట్రాఫిక్ ఉన్న రోడ్ హైవే ఎక్కడ చూడలే. బిఎంఆర్ అనే సంస్థ 2002లో 2022లో 6 లేన్గా డిసిషన్ ఉండే. ఆయన ఆ రోజు నేను పార్లమెంట్లో 8 సార్లు క్వశ్చన్ చేసిన గడ్కరీ గారు చెప్పిన సుప్రీంకోర్టు పోయి స్టేల మీద కలిసిపెట్టి కనీసం 2 సార్లు 370 కోట్లు పెడితే టెండర్ కూడా రద్దు చేయించిన నాకు 2 రాష్ట్రాలు విడిపోయినాయి. నాకు ట్రాఫిక్ దగ్గర లారీలు నేను టోల్ రోడ్ గట్ట కొత్తని నొడికిద్దాను 2 ఏళ్ళు ఏడిపించున్నాను. గడ్కరీ గారు దెబ్బకి ఇప్పుడు అరిగేది తిరిగితే గడ్కరీ గారు ఒక పార్టీలో ఖచ్చితంగా పనిచేసే వ్యక్తిగా మనిషిగా ఆయన నాకు ఫస్ట్ ఎయిడ్ సిస్టంతో పాటు